శ్రీ శుకుల వారు విరాట్ పురుషుడు నుండి ఈ సృష్టి ఎలా మొదలైంది, సృష్టి ఎలా ముందుకు సాగింది అనే విషయాన్ని వివరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఆ పరమాత్మ ఈ సృష్టిని చేయబోయే ముందు తాను ఈ అండంలో ఉన్నాడు అని, అండం లాంటి ఆ వస్తువు నుండి దాన్ని పగలు కొట్టుకుని బయటకు వచ్చాడు అని, బయటికి వచ్చి తన యొక్క స్థితి కోసం అక్కడ గర్భోదకాన్ని సృష్టి చేసుకున్నాడు అని, ఆ గర్భోదకంలో ఎంతో కాలం పాటు స్థిరంగా నివాసం ఉన్నాడు అని చెప్పారు. ఇది చెప్పిన తరువాత జరిగినటువంటి ప్రక్రియ, ఆ పరమాత్మ సృష్టిని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ప్రక్రియ, ఆ పరమాత్మ సృష్టిలో శరీరము, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను పాలించేటువంటి దేవతలు, ఆ ఇంద్రియాలతో గ్రహించవలసినటువంటి విషయాలు, ఇవన్నీ పుట్టుకొచ్చినటువంటి విధానం, వీటన్నిటినీ క్రమంగా పై శ్లోకాలలో శుకులవారు ఉపదేశం చేస్తున్నారు. దానికి ఏకో నానాత్వమన్విచ్చన్ యోగతల్పాత్ సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్ త్రిధా అని ప్రారంభించి ముందుకు చెప్తున్నారు. ఆ పరమాత్మ ఏకః, అప్పటికి ఒక్కడే ఉన్నాడు, మరొకడు లేడు. పరమాత్మ ఒక్కడే, విరాట్ పురుష దేహం కూడా రాక ముందు ఉన్నాడు. ఉన్నప్పుడు ఏకః నానాత్వం అన్విచ్చన్, నానాత్వం, నేను రకరకాలుగా మారిపోవాలి, ఈ సృష్టి మొత్తాన్ని చేయాలి, ఈ సృష్టి మొత్తం నేనై నిలవాలి అని అనుకుని నానాత్వం అన్విచ్చన్ యోగతల్పాత్ సముత్థితః, యోగం అనేటువంటి మంచం నుండి, యోగ నిద్ర నుండి సముత్థితః లేచాడు. ఆయన నిద్ర మేల్కొన్నాడు అంటే సృష్టి ప్రారంభమైనట్లే, సృష్టి ప్రారంభం కావాలి అంటే ఆయన మేల్కొన్నట్లే. ఏకో నానాత్వమన్విచ్చన్ యోగతల్పాత్ సముత్థితః, లేచినటువంటి ఆ పరమాత్మ, యోగ నిద్ర నుంచి లేచినటువంటి పరమాత్మ వీర్యం హిరణ్మయం దేవః మాయయా వ్యసృజత్ త్రిధా, మాయను సహాయంగా తీసుకున్నాడు. మాయను సహాయంగా తీసుకుని తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క బలాన్ని మూడుగా విభజించి ఆ మూడిటి ద్వారా సృష్టి పెరగాలి అని సంకల్పించాడు. తన యొక్క శక్తిని మూడుగా విభజించాడు. హిరణ్మయం, ప్రకాశవంతమైనటువంటి తన శక్తిని మూడుగా విభజించి, దేవః, స్వప్రకాశుడైనటువంటి చైతన్య రూపుడైనటువంటి ఆ పరమాత్మ మాయయా వ్యసృజత్ త్రిధా, వీటిని విభాగం చేసి సృష్టి చేయటం మొదలుపెట్టాడు. అందులో ఆ మూడు విధానాలు ఏమిటి అని అడిగితే, అధిదైవం అథాధ్యాత్మం అధిభూతమితి ప్రభు యథైకం పౌరుషం వీర్యం త్రిధా అభిద్యత తచ్ఛృణు అని పై శ్లోకంలో చెప్తున్నారు. పరమాత్మ తనను తాను, తన శక్తినో లేకపోతే తనలో ఉండేటువంటి సామర్థ్యాన్నో మూడుగా విభజించాడని చెప్తున్నాం కదా. ఆ విభాగ ప్రకారం అధిదైవం, దేవతలు అనేటువంటి ఒక విభాగం, అథ అధ్యాత్మం, శరీరము, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, శరీరంలో ఉండేటువంటి అవయవాలు, ధాతువులు, ఇవన్నీ. అలాగే అధిభూతం, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు చూసేటువంటి భూతాలు, ఆ భూతాలకు సంబంధించినటువంటి భౌతికమైన పదార్థాలు. ఇది అధిదైవం అథాధ్యాత్మం అధిభూతం ఇది త్రేధా, ఇవి మూడు రకాలు. ఈ మూడు రకాల సృష్టిని ఆ పరమాత్మ చేయటం మొదలుపెట్టాడు. ఈ సృష్టిని చేయటానికి కావలసినటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది అని ఎన్నోసార్లు అనుకున్నాము. ఆయన ప్రభువు, సమర్థుడు అని చెప్పుకున్నాం కాబట్టి సమర్థుడైన ఆయన ఈ మూడు రకాల సృష్టిని ప్రారంభించాడు. ఒకడే మూడు ఎలా అయ్యాడు, మూడు ఇంత కనిపించేటువంటి పెద్ద ప్రపంచంగా ఎలా మారింది అనే ప్రశ్న వచ్చే మాట అయితే, యథా ఏకం పౌరుషం వీర్యం, ఒకే పురుషుడు యొక్క ఈ శక్తి, మాయాశక్తి, త్రిధా అభిద్యత, మూడు రకాలుగా, మూడు మూళ్ళుగా ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఎలా ఉంది
అనే విషయాన్ని నేను చెప్తాను. తత్ శృణు, నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా విను. కొంచెం కాంప్లికేషన్ అనేది ఉంటుందేమో కానీ జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది అని శ్రీ శుక్ల వారు అంటున్నారు. అధిదైవం అథాధ్యాత్మం అధిభూతమితి ప్రభు యథైకం పౌరుషం వీర్యం త్రిధా అభిద్యత తచ్ఛృణు అని. శ్రీ శుక్ల వారు ఈ సృష్టి ప్రక్రియను, విరాట్ పురుషుడ దేహం నుంచి సృష్టి ప్రక్రియను, అలాగే విరాట్ పురుషుడు యొక్క స్థూల శరీరోత్పత్తి ప్రక్రియని మొత్తాన్ని కూడా ఐతరేయోపనిషత్తు నుంచి తీసుకున్నారు. ఆ ఐతరేయోపనిషత్తుల్లో చెప్పినటువంటి అంశాలను విడమరిచి కొంచెం వ్యాఖ్యాన రూపంలో చెప్తున్నారు. దానికోసం ఐతరేయోపనిషత్తులో ఉండేటువంటి మొదటి విషయాన్ని ఇక్కడ ప్రతిపాదన చేశారు. తమభ్యతపత్ తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత యథా ఆండం అనేటువంటి విషయం ఉంది. ఆ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఆ ప్రతిపాదనను అందులో ఉండేటువంటి వాక్యంలో ఉండేటువంటి విషయాన్ని రెండు విభాగాలుగా చేసుకుని చేస్తున్నారు. మొదటి విభాగం ఆ పరమాత్మ యొక్క అండాద్ బహిర్నిర్గమనం, అండం నుంచి ఆయన బయటికి రావటం, అండాన్ని చీల్చుకుని ఒక గుడ్డును చీల్చుకుని పక్షి వచ్చినట్లుగా ఆయన బయటికి రావటం అనేటువంటి అంశంలో ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. రెండవ అంశాన్ని ప్రారంభించబోతూ, తన వ్యాఖ్యానంలోనే రెండవ అంశాన్ని ప్రారంభించబోతూ ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి ప్రక్రియకు ఉపోద్ఘాతాన్ని ఒకదాన్ని చెప్తున్నారు. ఏమని? అంతఃశరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టతః ఓజస్సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహానసుః అని. ఆయన ఇప్పటికే ఒక శరీరం లాంటి దాన్ని నిర్మించుకుని ఉన్నాడు కదా. శరీరం లాంటి దాన్ని నిర్మించుకున్నాడు అనటానికి చిహ్నంగా ఆయన ఒక అండం నుంచి బయటకు వచ్చాడు అని చెప్తున్నాం కదా. తన శరీరం లాంటి పదార్థంలో అంతఃశరీరే ఆకాశ, ఒక అవకాశం ఉంది, స్పేస్ ఉంది. ఆ అవకాశంలో ఆయన పురుషస్య విచేష్టతః, ఆయన ఈ సృష్టికి కావలసినటువంటి ప్రక్రియను మొదలు పెట్టాడు. నిజానికి ఆత్మస్వరూపం లేదా పరమాత్మస్వరూపం అనే మాటే తీసుకున్నట్లయితే ఆ ఆత్మస్వరూపం వ్యాపకమైంది కాబట్టి వ్యాపకమైనటువంటి ఆ స్వరూపంలో క్రియ అనేది జరిగేందుకు వీలుండదు. కాబట్టి ఆ వ్యాపకమైనటువంటి రూపం కంటే ఒక చిన్న స్థాయి రూపాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టే ఆయన ఆకాశం కంటే కొంచెం చిన్నవాడయ్యాడు. సహజంగా ఆకాశం కంటే చాలా పెద్దవాడు కావలసినటువంటి ఈయన ఆకాశం కంటే కూడా చిన్నవాడయ్యాడు. చిన్నవాడు అవ్వటం వలన అంతఃశరీరే ఆకాశాత్ పురుషస్య విచేష్టతః, ఈ సృష్టి కోసం తన యొక్క ఈ కల్పిత శరీరంలో ఉండేటువంటి ఆకాశంలో ఆయన క్రియలను ప్రారంభించాడు. క్రియలను ప్రారంభిస్తే ఆ క్రియల నుండి ముందు ఓజః సహః బలం అనేటువంటి 3 రకాల శక్తులు పుట్టుకొచ్చాయి. ఓజస్సహ బలం జజ్ఞే. ఓజః అంటే ఇంద్రియాల యొక్క శక్తి, సహః అంటే మనస్సు యొక్క శక్తి, బలం అంటే శరీరానికి కావలసినటువంటి శక్తి. ఇంద్రియ మనో దేహ శక్తులు అనేటువంటి 3 రకాల శక్తులు మొదలు బయటకు వచ్చాయి. ఓజః సహః బలం జజ్ఞే. ఏ సృష్టి ప్రారంభం అవ్వాలి అన్నా, ఏ శరీరం నిలబడాలి అన్నా, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే శరీరమైనా కావచ్చు, మరొక రకమైన శరీరమే కావచ్చు, గుడ్డులోంచి బయటకు వచ్చే శరీరమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ శరీరానికైనా ఆ శరీరం ఆయా గర్భాలలో చేరినటువంటి మొదటి క్షణంలో ఆ శరీరానికి ప్రాణ సంసర్గం అనేది కలగాలి. ప్రాణం అనేది ఆ శరీరంతో కలవకపోతే, ప్రాణవాయువు ఆ శరీరంతో కలవకపోతే ఆ శరీరం నిలవటం అనేది జరిగే పని కానే కాదు. అక్కడికక్కడ ఆ శరీరం రాలిపోవలసిందే. కాబట్టి శరీరాన్ని నిలబెట్టుకునేందుకు వీలైనటువంటి
ప్రాణవాయువును కూడా ఆ సమయంలోనే ఆ పరమాత్మ సృష్టి చేశాడు. తతః ప్రాణ మహానసుహు. అసుహు మానవుల యొక్క అసువు అంటే ఆయుస్సుకు కారణమైనటువంటి గాలిగా భావించేటువంటి ఈ ప్రాణము, అందులోనూ మహాన్ అసుహు ఆ మహావాయువు ఆ క్షణాన పుట్టుకొచ్చింది. ఈ ప్రాణం ఈ శరీరంలోకి ప్రవేశించబోతున్నటువంటి కొత్త శరీరాన్ని ధరించబోతున్నటువంటి పరమాత్మకు మొదటి స్నేహితుడి కింద లెక్క. ఆ మొదటి స్నేహితుడిగా ఉండేటువంటి ప్రాణాన్ని పరమాత్మ సృష్టి చేసుకున్నాడు. అందులోనూ ఈ వాయువు, ప్రాణవాయువు మహానసుహు, చాలా పెద్ద వాయువు. ఎందుకంటే పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహానికి అందించవలసినటువంటి ప్రాణాన్ని అందించడం వలన మహావాయువు, అలాగే పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలో భాగమైనటువంటి మనలాంటి ప్రాణుల యొక్క శరీరాలకు అందించవలసిన ప్రాణాన్ని, వాయువులను అందించేవాడు కాబట్టి మహానసుహు. ఇది కాక వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణ అయంచలోక పరశ్చలోక సర్వాణి చ భూతాని సందృబ్ధానీతి అని చెప్పబడినట్లుగా సూత్రాత్మ అని ఈయన పిలువబడతాడు. కాబట్టి ఈ లోకానికి పై లోకానికి లేదా కింద లోకాలకు పై లోకాలకు సూత్రంగా ఒక దండ గుచ్చటానికి వీలుగా ఉపయోగపడేటువంటి దారంలా ఉపయోగపడతాడు. కాబట్టి ఈయనకి మహాన్ అసుహు అని పేరు ఉంది. హిరణ్యగర్భుడిని కూడా నిలబెట్టే, హిరణ్యగర్భుడిలో ఉండేటువంటి జీవుల యొక్క శరీరాలను నిలబెట్టేటువంటి వాయువు. అందువల్ల ఈయనకు మహానసుహు అనే పేరుంది. ఆ మహానసుహు అనే ఆయన్ని ఈయన సృష్టి చేశాడు. అంతఃశరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టతః ఓజస్సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహానసుహు అని ఈ శ్లోకంలో శ్రీ శుక్ల వారు అంటున్నారు. ఈ ప్రాణం యొక్క ప్రభావం లేదా ఈ ప్రాణం యొక్క అవసరం అంత ఎక్కువగా ఉందా అని అడిగితే దానికి సమాధానం పై శ్లోకంలో ఇలా అంటున్నారు. అనుప్రాణంతి యం ప్రాణాః ప్రాణంతం సర్వజంతుషు అపానంతమపానంతి నరదేవమివానుగాః అని. ప్రాణం అనేది ఈ శరీరంలో ఏ శరీరంలోనైనా సరే అతి ముఖ్యమైనటువంటి పదార్థం. ఈ ప్రాణాన్ని అనుసరించే మొత్తం శరీరం యొక్క స్థితి అనేది ఉంటుంది. ప్రాణాన్ని అనుసరించే శరీరంలో ప్రతి అవయవము పనిచేస్తూ ఉంటుంది. ఆ అవయవం మామూలు భౌతికంగా కనిపించేటువంటి అవయవమైనా కావచ్చు, లేకపోతే ఈ శరీరంలో ప్రధానమైనటువంటి ఇంద్రియమైనా కావచ్చు, ఏదైనా సరే, ఇంద్రియమైనా అవయవమైనా సరే ఈ ప్రాణం చెప్పినట్లు నడుచుకోవలసిందే. అందువల్లే అనుప్రాణంతి యం ప్రాణాః. ప్రాణాః మిగతా ఇంద్రియాలు మొదలైనటువంటివన్నీ కూడా అనుప్రాణంతి ప్రాణంతం. ఈ ప్రాణం అనేది నిలదొక్కుని ఈ శరీరంలో పని చేస్తూ ఉంటే ఆ పని చేయటం చూసుకుని ప్రాణం పనిచేస్తోంది కాబట్టి మనం కూడా పనిచేద్దాము అని అనుకున్నట్లుగా, ప్రాణాన్ని అనుసరిస్తున్నట్లుగా ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ప్రాణమే లేకపోతే ఈ శరీరంలో ఏ భాగము ఏ ఇంద్రియము పనిచేసేందుకు అవకాశం ఉండదు. ఇది కేవలం ఒక శరీరానికి ఒక ప్రాణికి సంబంధించినది కాదు, సర్వజంతుషు ప్రతి ప్రాణిలోనూ జరిగేది ఇంతే. అనుప్రాణంతయం ప్రాణాః ప్రాణంతం సర్వజంతుషు. ఒకవేళ కనుక ఈ ప్రాణం ఆగిపోయింది అని అనుకుంటే అపానంతం అపానంతి, అవి కూడా ఆగిపోతాయి, అవి కూడా పనిచేయటం అనేవి మానేస్తాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అనుకుంటే నరదేవమివానుగాః అని చెప్పుకోవచ్చు. రాజుగారు పరివారంతో సహా బయలుదేరారు. పరివారంతో కలిసే రాజుగారు బయలుదేరుతారు. రాజుగారు ఒంటరిగా ఎప్పుడూ బయలుదేరరు. ఒంటరిగా బయలుదేరితే చాలా భయం ఆయనకి. పరివారంతో సహా బయలుదేరుతారు. రాజుగారు ఈ పరివారంతో సహా బయలుదేరినప్పుడు రాజుగారు నడిచినంతసేపు కూడా ఉండే పరివారం కూడా నడుస్తూ ఉంటారు. రాజుగారు
అకారణంగానైనా సకారణంగానైనా ఎక్కడైనా ఆగిపోతే మొత్తం పరివారం ఆగిపోతారు. ఈ పరివారంలో ఎవ్వరు రాజుగారి కంటే ఒక్క అడుగు ముందుకైనా వేరు, ఒక్క అడుగు వెనక నుంచోవడానికి కూడా ఇష్టపడరు. ఆయన ఏ అడుగు వేస్తే ఆ అడుగు వేయాలనే అనుకుంటారు. అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకి లేదా అవయవాలకి వీటన్నిటికీ కూడా ఒక జీవుణ్ణి తప్పిస్తే మిగతా అన్నిటికీ కూడా ఈ ప్రాణం అనేది రాజు లాంటిది. ఈ ప్రాణం పనిచేస్తున్నంతసేపు మిగతావన్నీ పనిచేస్తూ ఉంటాయి. ప్రాణం గనక పనిచేయటం ఆగిపోతే మిగతావన్నీ కూడా ఆగిపోతాయి అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. అనుప్రాణంతి యం ప్రాణాః ప్రాణంతం సర్వజంతుషు అపానంతం అపానంతి నరదేవమివానుగాః అని. ప్రాణం అనేది అందువల్లే చాలా ముఖ్యమైనది. ముఖ్యమైనది కాబట్టే దానికి ముఖ్య ప్రాణ అనే పేరు కూడా ఉంది. ఆ ముఖ్య ప్రాణాన్ని ముందుగా ఆయన సృష్టి చేసుకున్నాడు తన యొక్క సౌకర్యం కోసం అని ఈ శ్లోకంలో చెప్పి, ఈ ప్రాణ వ్యాపారంతోనే పై సృష్టి అనేది ప్రారంభమవుతుంది. ఈ ప్రాణం అనేటువంటి క్రియ లేదా ప్రక్రియ సాగుతూ ఉంటేనే పై సృష్టికి అవకాశం అనేది ఏర్పడుతుంది అని పై శ్లోకంలో అంటున్నారు. ప్రాణేన క్షిపతా క్షుత్రుట్ అంతరా జాయతే ప్రభోః పిపాసతో జక్షతశ్చ ప్రాంగ్ ముఖం నిరభిద్యత అని. ప్రాణం అనేది గనక ప్రవేశిస్తే ఏమవుతుంది అని అంటే ముందు ఆకలేస్తుంది అని అంటున్నారు. జీవించటం లేదా బతికి ఉండటం అనేది జరిగితే తప్పనిసరిగా వచ్చేది ముందు ఆకలేయటం, తర్వాత దప్పిక అనేది ఏర్పడటం, దాహం అనిపించటం. ఈ పరమాత్మ ఎప్పుడైతే ప్రాణ వ్యాపారం, ఈ ప్రాణంతో పనిచేయటం అని మొదలుపెట్టాడో, ప్రాణేన క్షిపత, ప్రాణం అనేది ఊగిసలాడటం అనేది మొదలైందో, లోపలికి తీసుకోవటం బయటికి విడిచిపెట్టడం అనే ప్రక్రియ ప్రారంభమైందో, అప్పుడు ఆ ఉదరంలో, పరమాత్మ యొక్క ఉదరంలో ఒక ఆకలి అనేది బయలుదేరింది. అంతరా క్షుత్ త్రుట్, దాంతోపాటు దాహం అనేది కూడా మొదలైంది. ప్రాణేన క్షిపత క్షుత్ త్రుట్ అంతరా జాయతే ప్రభోః. ప్రాణంతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది తప్పనిసరి, ఆకలి దప్పికలు తప్పనిసరిగా వస్తాయి. ఈ పరమాత్మకు కూడా ప్రారంభ దశలో ఇలాగే వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు ప్రారంభ దశలో అలా ఆకలి దప్పికలు అంటినాయి కాబట్టే ఆ విరాట్ పురుషుడు యొక్క దేహం నుంచి వచ్చినటువంటి మిగతా శరీరాలకు కూడా ఈ ఆకలి దప్పికలు అనేవి అంటుకుంటున్నాయి అనేది ఇక్కడ విషయం. అలాంటి ఆకలి దప్పికలు వచ్చినప్పుడు పిపాసతో జక్షతశ్చ, అప్పుడు వరకు అండంలాగా ఉంది, దానికి ఒక ఆకారం లేదు అనే పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు ప్రాక్ ముఖం నిరభిద్యత, ముందు నోరు అని మనం అడుక్కునే చోట ఒక చిన్న చీలిక అనేది ఏర్పడింది. ప్రాక్ ముఖం నిరభిద్యత, దాన్నే తమభ్యతపత్ తస్యాభితప్తస్య ముఖం నిరభిద్యత యథా ఆండం అని ఐతరేయోపనిషత్తులో చెప్పారు అని అనుకున్నాం. దాని యొక్క రెండవ అంశాన్ని శ్రీ శుకుల వారు ఇక్కడ చెప్తున్నారు. ప్రాణేన క్షిపతా క్షుత్రుట్ అంతరా జాయతే ప్రభోః పిపాసతో జక్షతశ్చ ప్రాక్ ముఖం నిరభిద్యత అని. ఈ చీలిక ఏర్పడిన వెంటనే ఆ చీలిక ఏదో మామూలు ఒక మట్టి ముద్దకి చీలిక ఏర్పడితే అది రెండుగా విడిపోయినట్టుగా ఏమీ ఏర్పడలేదు. ఒక అందమైన ఆకారంలో అది ఏర్పడింది. ఆ ఆకారంలో ఏర్పడిన చీలికల్లో క్రమంగా కొన్ని పుట్టుకొచ్చాయి. ఏం పుట్టుకొచ్చాయి? ముఖతస్థాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే తతో నానా రసోజజ్ఞే జిహ్వయా యోధిగమ్యతే అని. ముందు చీలిక ఏర్పడింది ముఖంలో, నోరు అనేటువంటి ఈ రంధ్రం ఏర్పడింది. ఆ నోరులో రంధ్రంలో మళ్ళీ అంగడి, పైభాగం, కింద భాగం అనేటువంటివన్నీ కూడా విడివిడిగా ఏర్పడ్డాయి. తాలు నిర్భిన్నం. ఇదైన తర్వాత ఆ
తాలు పైది కిందది అనేది ఏర్పడిన తర్వాత మధ్యలో నాలుక అనేది పుట్టుకొచ్చింది. జిహ్వా తత్ర ఉపజాయతే. ఈ నాలుక పుట్టుకొచ్చిన తర్వాత ఈ నాలుకలో రసనేంద్రియం అనేటువంటి ఇంద్రియం పుట్టుకొచ్చింది. ముందు ఆశ్రయం ఉండాలి, ఆశ్రయం ఉంటే అందులో ఇంద్రియం పుట్టుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నాలుక, ఆ నాలుకలో రసనేంద్రియం అనేటువంటి ఇంద్రియం అనే రెండు ఇవి పుట్టుకొచ్చాయి. ముఖతః తాలు నిర్భిన్నం జిహ్వా తత్ర ఉపజాయతే తతో నానారసో జజ్ఞే జిహ్వయా యహ అధిగమ్యతే. ఆ తర్వాత ఈ నాలుక మీద ఇంద్రియము పుట్టుకొచ్చిన తర్వాత వీటికి ఏదో ఒక విషయం కావాలి కదా, వీటి ద్వారా తెలుసుకోవలసిన వస్తువు అనేది ఒకటి ఉండాలి కదా. అందుకని రసః లేదా రుచి అనేటువంటి వస్తువును సృష్టి చేసుకున్నాడు, లేదా రుచి అనేటువంటి వస్తువు సృష్టి చేయబడింది, దాని సృష్టి జరిగింది. రసో నానావిధో జజ్ఞే తతో నానారసో జజ్ఞే జిహ్వయా యహ అధిగమ్యతే. ఆ రసనేంద్రియంతో మనం తెలుసుకునేటువంటి రకరకాల రసాలు మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్తాలు అని 6 రకాల రుచులు మనకు తెలుసు కదా. ఆ షడ్ రసాలు అప్పుడు పుట్టుకొచ్చాయి. ముఖతస్తాలు నిర్భిన్నం జిహ్వా తత్ర ఉపజాయతే తతో నానారసో జజ్ఞే జిహ్వయా యహ అధిగమ్యతే అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు అంటున్నారు. ముందు ఒక స్థానం అంటే అవయవం అనేది ఏర్పడింది. ఆ అవయవంలో ఇంద్రియం అనేది పుట్టుకొచ్చింది. ఆ ఇంద్రియానికి విషయం అనేది తర్వాత పుట్టుకొచ్చింది. ముందు స్థానం, ఇంద్రియం, తర్వాత విషయం. ఈ మూడిటికి సంబంధాన్ని ఏర్పరచటానికి, ఈ మూడిటి యొక్క సంబంధాన్ని దృఢపరచటానికి కావలసినటువంటి దేవత కూడా ఈ సందర్భంలోనే పుట్టుకొచ్చింది అనే విషయాన్ని పై శ్లోకం నుంచి ఎలాగో శ్రీ శుకుల వారే చెప్పబోతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి దేవత ఎవరు అని శ్రీ శుకుల వారు చెప్పకపోయినా మనం చూసుకుంటే వరుణుడు ఈ దేవత. ఎందుకంటే రసనేంద్రియం జలానికి సంబంధించిన ఇంద్రియం, జలానికి అధిదేవత వరుణుడు. కాబట్టి వరుణుడు ఈ ఇంద్రియానికి అధిదేవత. ఆయన యొక్క అధీనంలో ఈ ఇంద్రియం పనిచేస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే ఇంద్రియం సవ్యంగా పనిచేస్తుంది, లేకపోతే బెల్లంగడ్డ నోట్లో పెట్టుకున్నా చేదుగానే అనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది వేరే విషయం. ముఖతస్తాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే తతో నానారసో జజ్ఞే జిహ్వయా యహ అధిగమ్యతే అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు స్థానం, ఇంద్రియం, విషయం, దేవత అనేటువంటి 4 అంశాలను గురించి చెప్తున్నారు. ముఖం అనంగానే కేవలం నాలుక, దాంతో రుచి చూసుకోవటం మాత్రమే కాదు కదా, దీంతో ఇంకో పని కూడా చేయాలి కదా. ఆ పనికి తగ్గట్లుగా వివక్షోర్ముఖతో భూమ్నః వహ్నిర్వాగ్వ్యాహృతం తయోః జలే వై తస్య సుచిరం నిరోధ సమజాయత అని ఆ ముఖంలో ఉండవలసినటువంటి మరొక ఇంద్రియాన్ని గురించి కూడా చెప్తున్నారు. వివక్షోహో, ఆయనకి ఏదో ఒకటి చెప్పాలి అనేటువంటి కోరిక కలిగింది. నోరు వచ్చింది కదా, నోరంటూ వచ్చిన తర్వాత చెప్పాలనే కోరిక కలగటం సహజమే కదా. ఆ కోరిక ఆయనకు కూడా కలిగింది. వివక్షోహో, ఆ కోరిక తీరేందుకు ఇంతవరకు అక్కడ వ్యవస్థ ఏమీ లేదు, ఇక మీదే అవి పుట్టుకురావాలి. ఏమిటిది? భూమ్నః, వ్యాపకుడు. ఇంతవరకు వ్యాపకుడు కాబట్టి ఆయన ఏ క్రియను చేయలేడు, ఆయన ఏమీ చెప్పటానికి కూడా వీలు లేదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన చెప్పాలి అని అనుకున్నాడు. వివక్షోహో ముఖతః, ఆయన యొక్క ముఖం నుండి వహ్నిః వాక్ వ్యాహృతం తయోహో అనేటువంటి 4 పుట్టుకొచ్చాయి. ముఖం అనేటువంటి స్థానం రెడీగానే ఉంది. ఆ స్థానంలో వాగింద్రియం అనేటువంటి ఇంద్రియం వచ్చింది. ఆ వాగింద్రియాన్ని నియంత్రించే, వాగింద్రియాన్ని అనుగ్రహించేటువంటి వహ్ని లేదా అగ్ని అనే దేవత అందులోంచే పుట్టుకొచ్చింది.
ఆ వాగింద్రియానికి విషయమైనటువంటి వ్యాహృతం లేదా క్రియ అనేది ఆ క్షణంలోనే ఆ సందర్భంలోనే పుట్టుకొచ్చింది. స్థానం, ఇంద్రియం, విషయం, అలాగే దేవత అనేటువంటి 4 కూడా ఈ వాగింద్రియానికి సంబంధించి పుట్టుకొచ్చాయి. వివక్షోహో ముఖతో భూమ్నః వహ్నిర్వాగ్ వ్యాహృతం తయోహో. ఎందుకు ఈ క్షణాన ఆయనకి ఈ వివక్ష కలిగింది? వివక్ష అంటే తెలుగులో వాడే వివక్ష కాదు, చెప్పాలి అనేటువంటి కోరిక, ఏదో మాట్లాడాలి అనేటువంటి కోరిక ఎందుకు కలిగింది అంటే కాస్తంత స్వారస్యంగా శ్రీ శుకుల వారు అంటున్నారు, జలేవై తస్య శుచిరం నిరోధ సమజాయత అని. ఈ పరమాత్మ తాను సృష్టించుకున్నటువంటి ఈ ఉమ్మ నీటిలో చాలా రోజుల పాటు ఉండిపోయాడు కదా. ఆ చాలా రోజుల పాటు అక్కడ ఉండటంతో మాట్లాడడానికి అవకాశం లభించలేదు. గర్భస్థ శిశువులాగా ఉండిపోయాడు. ఆ గర్భస్థ శిశువుకి నోరున్నా మాట్లాడడానికి వీలుండదు. నోరు అది ఇంకా ఏర్పడుతూ ఉంటాయి. మాట్లాడడం అనేది అక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడడం అనేది కావాలి అనే కోరిక కలిగింది. కోరిక కలిగేసరికి దానికి తగ్గట్లుగా ఇంద్రియాలు మొదలైనవన్నీ పుట్టుకొచ్చాయి అని. దాన్నే ఐతరేయోపనిషత్తులో అయితే ముఖాత్ వాక్ వాచః అగ్ని వాచః అగ్ని సమజాయత అనే వాక్యంలో చెప్పారు. ముఖం, ముఖాత్ ముఖం నుండి వాగింద్రియం, ఆ వాగింద్రియానికి అభిమాని దేవత అయినటువంటి అగ్ని, ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అని చెప్పారు. దాన్నే ఇక్కడ శ్లోక రూపంలో శ్రీ శుకుల వారు అంటున్నారు. ముఖతః వివక్షోర్ముఖతో భూమ్నో వహ్నిర్వాగ్ వ్యాహృతం తయోహో జలేవై తస్య శుచిరం నిరోధ సమజాయత అనేటువంటి శ్లోకంలో. ఇదైన తర్వాత ఆ ముఖానికి పక్కనే ఉండేటువంటి ముక్కుపుటాలు అవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి అని చెప్తున్నారు. నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి తత్ర వాయుర్గంధవః ఘ్రాణో నసి జిఘృక్షతః అని. ఈ ముఖంలో ఉండేటువంటి 2 ఇంద్రియాలు పుట్టిన తర్వాత, ఆ ప్రక్రియ అంతా జరిగిపోయిన తర్వాత ఆయనకు 2 ఏకకాలంలో జరిగినాయి. ఒకటి వాసన చూడాలి అనేటువంటి కోరిక కలిగింది. మరొకటి ఈయనలో ఉండేటువంటి ప్రాణం, పైకి కిందకి ఎగుస్తూ ఉన్నటువంటి ప్రాణం ఎక్కువగా తిరగటం అనేది కూడా జరిగింది. ఏకకాలంలో ఈ ప్రాణము పనిచేసింది, మనస్సు కూడా ఏదో ఒక వాసన చూడాలి అనిపించే వైపుగా మళ్ళింది. మనకు మళ్ళినట్టుగా మళ్ళింది అని చెప్పుకోవచ్చు. అప్పుడు దానికి తగ్గట్లుగా నాసికే నిరభిద్యేత, ఆ విరాట్ పురుషుడికి 2 ముక్కుపుటాలు పుట్టుకొచ్చాయి. ముక్కుపుటాలు అనేటువంటి స్థానం పుట్టుకురాగానే దోధూయతి నభస్వతి, లోపల ఉండేటువంటి వాయువు బాగా ఇటు అటు ఊగుతూ ఉంటే, బాగా గాలిని బాగా ప్రెషర్ పెట్టి ఒక చోట పెడితే చిల్లులు పడ్డట్టుగా ఈ ముఖానికి కూడా 2 చిల్లులు పడ్డాయి. దోధూయతి నభస్వతి. ఆ 2 చిల్లుల్లో వాయు గంధవః. ముందు వాయువు ప్రాణరూపంలో ఇది నాకు బయటికి వెళ్ళటానికి లోపలికి రావటానికి వీలైన ప్రదేశం అని నిర్ణయించుకుని వాయువు కూర్చున్నాడు. ఆ వాయువు గంధవహుడు అనే పేరుతో ప్రసిద్ధంగా ఉన్నాడు కాబట్టి వాయువుకు గంధాన్ని మోసుకెళ్ళేవాడు, వాసనను ఒక చోటు నుంచి మరొక చోటుకి మోసుకెళ్ళేవాడు అనే పేరు సహజంగానే ఉంది. కాబట్టి దానికి తగ్గట్లుగా గంధాన్ని తీసుకునే, వాసనను పీల్చేటువంటి ఘ్రాణేంద్రియం అనేది అక్కడ ఏర్పడింది. ముక్కుపుటాలు అనేటువంటి స్థానంలో ఒకవైపు ప్రాణం కుదురుకుంది, మరొక వైపు ఘ్రాణేంద్రియం అనేటువంటి ఇంద్రియం కూడా ఏర్పడింది. ఘ్రాణేంద్రియం అనేది ఏర్పడిన తరువాత నసి జిఘృక్షతః, ఆ ఘ్రాణేంద్రియం ద్వారా తెలుసుకోవలసినటువంటి వాసన, మంచి వాసన, చెడ్డ వాసన, సురభి అసురభి అనేటువంటి 2 రకాల వాసనలు పుట్టుకొచ్చాయి. ఈ ఘ్రాణేంద్రియానికి పృథివీదేవత అని అంటారు. ఆ పృథివీదేవత కూడా ఈ సందర్భంలోనే పుట్టుకొచ్చింది అని చెప్పుకోవచ్చు.
నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి తత్ర వాయుర్గంధవ ఘ్రాణో నసి జిఘృక్షత అని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు అంటున్నారు. ఉపనిషత్తులో మాత్రం నాసికే నిరభిద్యేతాం నాసికాభ్యాం ప్రాణ ప్రాణాద్వాయు అని ప్రాణం యొక్క ఉత్పత్తిని గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. ఆ ప్రాణం అనేదాన్ని జాగ్రత్తగా సరిచూసుకుంటే ప్రాణం అనేటువంటి శబ్దానికి ఘ్రాణేంద్రియం అనే అర్థం కూడా ఉంది కాబట్టి ఘ్రాణేంద్రియం ఉంది. ఆ ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవతగా వాయువును అక్కడ చెప్పారు అని కూడా చెప్పుకోవచ్చు. నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి తత్ర వాయుర్గంధవో ఘ్రాణో నసి జిఘృక్షత అని ముక్కుపుటాలు, ఆ ముక్కుపుటాలలో ఉండేటువంటి వాయువు, అలాగే ఘ్రాణేంద్రియము, దాని ద్వారా చూడబడేటువంటి వాసన, ఈ ప్రక్రియను మొత్తాన్ని చూసుకునేటువంటి దేవత, వీటన్నిటినీ సృష్టి చేసుకున్న తర్వాత యదా ఆత్మని నిరాలోకం ఆత్మానంచ దిదృక్షత నిర్భిన్నే అక్షిణీ తస్య జ్యోతిర్చక్షుర్గుణగ్రహ అని పై సృష్టికి మళ్ళాడు. ఆయనకు చూడాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆయన దిదృక్షత, దేన్ని చూడాలి? ఆత్మానంచ, తన దేహాన్ని చూసుకోవాలి. ఒక్కసారి ఏమాత్రం అందంగా ఉన్నానో చూసుకోవాలి అని అనిపించింది. దాంతోపాటు చ, దేహం కంటే మిగతావన్నీ ఎలా ఉన్నాయి, మిగతా వస్తువులన్నీ ఎలా ఉన్నాయి అని కళ్ళతో చూసుకోవాలి అని అనిపించింది. కాకపోతే అప్పటికి కన్ను లేదు, చూడ్డానికి వెలుగు లేదు, ఏమీ లేదు. ఆత్మానం చ దిదృక్షత నిరాలోకం యదా ఆత్మని ఆసీత్, ఏ వెలుగు లేక ఏ కన్ను లేదు, ఇటు సూర్యుడు లేడు అనే పరిస్థితి ఉన్నప్పుడు యదా ఆత్మని నిరాలోకం ఆత్మానంచ దిదృక్షత, అప్పుడు నిర్భిన్నే అక్షిణి, ఆయనకు 2 కనుగుడ్లు పుట్టుకొచ్చాయి. నిర్భిన్నే అక్షిణి తస్య, ఆ కనుగుడ్లలో జ్యోతి, జ్యోతి చక్షురింద్రియం పుట్టుకొచ్చింది. తత్ర గుణగ్రహ, ఆ జ్యోతిస్సుకి అంటే ఆ చక్షురింద్రియానికి వీలైనటువంటి విషయం రూపం అనేటువంటి విషయం కూడా పుట్టుకొచ్చింది. ఈ చక్షురింద్రియము రూపము ఈ రెండూ కలిసి చూడటానికి వీలైనటువంటి పరిస్థితులను ఏర్పరచటానికి అక్కడ జ్యోతి అంటే సూర్యుడు అనేటువంటి దేవత కూడా పుట్టుకొచ్చింది. అప్పుడు నిర్భిన్నే అక్షిణీ తస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహ, జ్యోతి అంటే సూర్యుడు, చక్షు చక్షురింద్రియం, అక్షిణి కనుగుడ్లు, గుణగ్రహ ఆ ఇంద్రియం ద్వారా చూడవలసినటువంటి రూపం అనేటువంటిది పుట్టుకొచ్చింది. అప్పుడు స్థానం, స్థానంలో ఉండేటువంటి ఇంద్రియం, ఇంద్రియాన్ని పాలించేటువంటి దేవత, ఈ దేవత ద్వారా కలిగేటువంటి అనుగ్రహం ద్వారా చూడవలసినటువంటి విషయం అనేటువంటి 4 విషయాల యొక్క సృష్టి ఈ క్షణాన జరిగింది. యదాత్మని నిరాలోకం ఆత్మానంచ దిదృక్షత నిర్భిన్నే అక్షిణీ తస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహ అని జరిగింది అని శ్రీశుకుల వారు అంటున్నారు. దీన్నే ఉపనిషత్తులో అయితే అక్షిణీ నిరభిద్యేతాం అక్షిభ్యాం చక్షు చక్షుష ఆదిత్య అనే వాక్యంలో చెప్పారు. ఆ చెప్పిన విషయాన్నే శ్రీశుకుల వారు యథాతథంగా దించారు. ఆ తరువాత బోధ్యమానస్య ఋషిభిః ఆత్మనస్తజ్జిఘృక్షత కర్ణౌ చ నిరభిద్యేతాం దిశ శ్రోత్రం గుణగ్రహ అనే సృష్టి ప్రకారం జరిగింది అని శ్రీశుకుల వారు అంటున్నారు. బోధ్యమానస్య ఋషిభిః ఆత్మనః తజ్జిఘృక్షత, ఆయనకి వినాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆ వినాలి అనేటువంటి కోరికకు తగ్గట్లుగా ఏది వినాలి అనేటువంటి సందేహం కూడా వచ్చినప్పుడు ఋషిభిః వేదాలు ఆత్మనః నా యొక్క తత్వాన్ని చెప్తున్నాయి కదా, వాటిని నేను కూడా ఒకసారి వినాలి అనేటువంటి కోరిక ఆయనకు కలిగింది. బోధ్యమానస్య ఋషిభిః ఆత్మనః తజ్జిఘృక్షత, దాన్ని వినాలి అని కోరిక కలిగేసరికి
కర్ణౌచ నిరభిద్యేతాం. చెవులలో మనకు కనిపించేటువంటి 2 చిల్లులు ఏర్పడినాయి. చెవి ప్రాంతంలో 2 చిల్లులు ఉన్నాయి, చిల్లులు వచ్చినాయి. కర్ణౌచ నిరభిద్యేతాం. ఆ కర్ణాల్లో శ్రోత్రేంద్రియం అనేటువంటి ఇంద్రియం, ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవతలుగా ఉండేటువంటి దిశ అనే దేవతలు, ఈ అధిష్టాన దేవతలతో కూడినటువంటి శ్రోత్రేంద్రియం ద్వారా తెలుసుకోవలసినటువంటి గుణగ్రహ, శబ్దం అనేవి వరుసగా పుట్టుకొచ్చినాయి. చెవి చిల్లులు స్థానం, ఆ చిల్లుల్లో ఉండేటువంటిది శ్రోత్రేంద్రియం. ఆ శ్రోత్రేంద్రియాన్ని అనుగ్రహించే దేవతలు దిశ అనే పేరుండే దేవతలు. వీళ్ళ అనుగ్రహం ద్వారా కలిగేటువంటి జ్ఞానం శబ్ద జ్ఞానం అనేటువంటివన్నీ వరుసగా పుట్టుకొచ్చాయి అని బోధ్యమానస్య ఋషిభి ఆత్మనస్తజ్జిఘృక్షత కర్ణౌచ నిరభిద్యేతాం దిశశ్రోత్రం గుణగ్రహ అనే శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఉపనిషత్తులో కూడా కర్ణౌ నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాత్ దిశ అని స్పష్టంగా ఉంది. అక్కడ విషయం గురించిన ప్రస్తావన లేదు. ఆ తరువాత ఆయనకు వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతతాం జిఘృక్షతస్త్వం నిర్భిన్న తస్యాం రోమ మహీరుహా తత్ర చాంతర్బహిర్వాత త్వచా లబ్ధగుణో వృత అనేటువంటి కోరిక. ఆ కోరికకు తగ్గట్టు సృష్టి ఈ 2 జరిగినాయి అని శ్రీ శుకుల వారు అంటున్నారు. ఉపనిషత్తులో చెప్పినటువంటి త్వక్ నిరభిద్యత త్వచో లోమాని లోమభ్య ఓషధి వనస్పతయ అనేటువంటి వాక్యాన్ని శ్రీ శుకుల వారు చక్కగా వ్యాఖ్యానం చేసి ఆ వాక్యం యొక్క అసలు తాత్పర్యం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ నిరూపించి చూపిస్తున్నారు. ఆయనకు రకరకాల స్పర్శలను అనుభవించాలి అనేటువంటి కోరిక కలిగింది పరమాత్మకు. అప్పుడు వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతతాం జిఘృక్షత. రకరకాల స్పర్శలు ఎలా ఉండొచ్చు అంటే, కొన్ని వస్తువుల తాలూకు స్పర్శ అతి కఠినంగా ఉండొచ్చు, కొన్ని వస్తువుల తాలూకు స్పర్శ మృదువుగా ఉండొచ్చు. మృదు కాఠిన్యం ఈ 2. అలాగే వస్తువుల తాలూకు తేలికతనం అనేది కూడా తెలియాలి. వస్తువుల తాలూకు బలం లేదా బరువు అనేది కూడా తెలియాలి. లఘు గురు ఈ 2 భావాలు తెలియాలి. అలాగే వస్తువుల తాలూకు కొన్ని వస్తువుల తాలూకు అయినా సరే ఆ ఉష్ణ మనం భరించగలిగినటువంటి వేడి వెచ్చదనం అనేది తెలియాలి. అలాగే శీతత మనం భరించగలిగినటువంటి ఆ చల్లదనం అనేది తెలియాలి అనే కోరిక పరమాత్మకు కలిగింది. మృదు కాఠిన్య లఘు గురు ఆ ఉష్ణ శీతతాం జిఘృక్షత ఇది తెలుసుకోవాలి అనే కోరిక కలిగినప్పుడు త్వక్ నిర్భిన్న, త్వక్ అనేటువంటి స్థానం పుట్టుకొచ్చింది. చర్మ అని మనం పిలుస్తాము, చర్మం అని పిలుస్తాం కదా, ఆ చర్మం అనేది పుట్టుకొచ్చింది. ఈ చర్మం అనేది 2 రకాల ఇంద్రియాలకు స్థానం. త్వక్ నిర్భిన్న. తస్యాం ఆ త్వక్కులో 2 రకాల ఇంద్రియాలలో ఒక మొదటి ఇంద్రియం రోమం అనేటువంటి ఇంద్రియం పుట్టుకొచ్చింది. రోమం అనే ఇంద్రియం పుట్టుకొచ్చింది. ఆ రోమానికి అధిదేవతల కింద మహీరుహాహ వృక్షాలు పుట్టుకొచ్చినాయి. వృక్షాలను అభిమానించే లేదా వృక్షాలే శరీరంగా కలిగినటువంటి దేవతలు ఈ రోమాలకు, మానవ శరీరం మీద ఉండేటువంటి రోమాలకు కూడా అధిదేవతలు. ఆ అధిదేవతలు పుట్టుకొచ్చాయి. జిఘృక్షతస్త్వక్ నిర్భిన్న తస్యాం రోమ మహీరుహాహ. ఈ రోమాలు అనేటువంటి ఈ త్వగింద్రియానికి, రోమం అనేటువంటి శబ్దంతో మనం చెప్పుకునేటువంటి త్వగింద్రియానికి చాలా స్పెషల్ అకేషన్స్లో కలిగేటువంటి టచెస్ మాత్రమే తెలుస్తాయి. బాగా దురదగా ఉన్నప్పుడు మనం ఆ రోమాల యొక్క మూలల్లో కూడా గోకినప్పుడు తెలిసేటువంటి స్పర్శ,
చాలా స్పెషల్గా ఉండేటువంటి స్పర్శ ఈ ఇంద్రియానికి లేదా ఇంద్రియంలో ఉండేటువంటి ఈ సెగ్మెంట్కి తెలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతత అనేటువంటి స్పర్శలన్నిటికీ కూడా ఒక ఇంద్రియం వేరే ఉంది. ఆ ఇంద్రియం తత్ర చ అంతర్బహిర్వాత త్వచా లబ్ధ గుణోవృత అనే తీరులో తయారైంది. దానికి వేరే ఇంకొక త్వగింద్రియం ఉంది. ఈ త్వగింద్రియం కేవలం ఆ రోమ కూపాల దగ్గర మాత్రమే ఉండదు, రోమాల రూపంలో మాత్రమే ఉండదు, శరీరం లోపల బయట అంతా కూడా వ్యాపించి ఉంటుంది. అంతర్బహి లోపల బయట స్పర్శలన్నిటినీ తెలుసుకునే విధానంగా ఉంటుంది. బాగా చన్నీళ్లు తాగితే కడుపులో దాకా చల్లదనం తెలిసేటప్పుడు ఆ చల్లదనాన్ని తెలుసుకునేటువంటి త్వగింద్రియం ఆ కడుపులో కూడా ఉంది అని అనిపిస్తుంది కదా. అట్లా శరీరంలోని ప్రతి భాగంలోనూ ఈ త్వగింద్రియం అనేది వ్యాపించి ఉంటుంది. ఈ త్వగింద్రియానికి వాతః అనేటువంటి విషయం ఉంటుంది. వాయువును ఈ త్వగింద్రియం గ్రహించగలదు. ఆ వాయువు యొక్క గుణమైనటువంటి స్పర్శను ఈ త్వగింద్రియం గ్రహించగలదు. తత్ర చ అంతర్బహిర్వాతః త్వచా లబ్ధగుణః వృతః. ఆ వాతాన్ని అంటే వాయువు తాలూకు స్పర్శ, అలాగే వీటన్నిటినీ గ్రహించేటువంటి ఈ త్వగింద్రియాన్ని వాయువు అనేటువంటి దేవత నియంత్రిస్తూ ఉంటాడు. కాబట్టి వాయువు అనే దేవత, ఆ దేవత అధీనంలో ఉండేటువంటి సామాన్య త్వగింద్రియం, ఆ సామాన్య త్వగింద్రియానికి విషయమైనటువంటి స్పర్శలు ఇవన్నీ ఇప్పుడు పుట్టుకొచ్చినాయి. స్థానం మొత్తం శరీరం. ఇలా కాకుండా ఇందాక చెప్పుకున్నటువంటి ఒక స్పెషల్ ఇంద్రియం ఆర్గన్ అని అనుకుంటే ఆ ఇంద్రియానికి చర్మం మాత్రమే, అది కూడా చర్మం పైభాగం, ఆ చర్మ పైభాగం మీద ఉండేటువంటి రోమాల దగ్గరగా ఉండేటువంటి ఒక ఇంద్రియం. ఆ ఇంద్రియానికి అధిదేవతగా మహీరుహాలు, ఆ ఇంద్రియానికి విషయంగా కొన్ని స్పర్శలు, దురదను వాటిని గోకుంటున్నప్పుడు తెలిసేటువంటి స్పర్శలు అని రెండు రకాల త్వగింద్రియాలు, రెండు రకాల విషయాలు, ఇవన్నీ ఈ క్షణాన్ని పుట్టుకొచ్చాయి అని మూడు అర్థాలు ఉండేటువంటి, మూడు సగభాగాలు ఉండేటువంటి ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. త్వక్ నిరభిద్యత త్వచో లోమాని లోమభ్య ఓషధి వనస్పతయ అనేది ఈ స్పెషల్ ఇంద్రియం గురించే చెప్పింది. కానీ మనం సామాన్య ఇంద్రియం గురించి కూడా చెప్పుకోవాలి, దాన్ని కూడా కలిపే ఈ శ్లోకంలో చెప్పుకున్నాము అని అంటున్నారు. వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతతాం జిఘృక్షతస్త్వం నిర్భిన్న తస్యాం రోమ మహీరుహా తత్ర చాంతర్బహిర్వాతః త్వచా లబ్ధ గుణో వృతః అనే ఈ శ్లోకంలో. ఇది అయిన తర్వాత కర్మేంద్రియాలలో ప్రధాన ఇంద్రియమైనటువంటి హస్తేంద్రియం పుట్టుకొచ్చింది అనే విషయాన్ని హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మ చికీర్షయ తయోస్తు బలమింద్రశ్చ ఆదానముభయాశ్రయం అనేటువంటి శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. హస్తౌ రురుహతుస్తస్య, ఆ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహానికి చేతులు ములుసుకొచ్చినాయి. ఆ చేతులు అనేది స్థానం, ఆ స్థానంలో ఉండేటువంటి హస్తేంద్రియం రెండూ వచ్చినాయి. ఎప్పుడు? నానాకర్మ చికీర్షయ, ఎప్పుడైతే ఆ పరమాత్మ ఈ శరీరంతో ఏవేవో పనులు చేయాలి అని అనుకున్నాడో, ఆ పనులు కూడా ధార్మికమైనటువంటి పనులు మాత్రమే చేయాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు రెండు చేతులు మొలుసుకొచ్చాయి. హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మ చికీర్షయ. ఈ హస్తం అనేటువంటి స్థానానికి, అలాగే ఆ స్థానంలో ఉండేటువంటి ఇంద్రియానికి అధిదేవత ఇంద్రః అనే పేరుతో మనకు తెలిసిన దేవత. తయోస్తు బలం ఇంద్రశ్చ. ఆ హస్తాలో రెండిట్లోనూ, రెండు హస్తాల్లోనూ బలం అనే పేరుతో ఉండే హస్తేంద్రియం ఉంది. ఆ ఇంద్రియానికి అధిదేవతగా ఇంద్రుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ హస్తేంద్రియానికి లేదా ఈ హస్తాలకు ఉండేటువంటి పని ఏమిటి అంటే ఆదానం. ఆదానం ఏదో ఒక వస్తువును తీసుకోవటం అనేది దీని క్రియ, ప్రధానమైన క్రియ. ఆదానం లేదా విసిరేయటం ఏదైనా కావచ్చు.
హస్తంతో చేసేటువంటి, చేతితో చేసేటువంటి క్రియ. ఈ చేతితో చేసేటువంటి క్రియ కేవలం మనకు కంటికి కనిపించేటువంటి చేతికి మాత్రమే పరిమితం కాదు. ఇది స్థానం మాత్రమే. ఈ స్థానంలో ఉండేటువంటి ఇంద్రియానికి కూడా అక్కడ పనుంది. కేవలం ఈ రెండిటికి మాత్రమే పరిమితం కూడా కాదు, ఆ ఇంద్రియాన్ని, హస్తాన్ని నియంత్రించేటువంటి ఇంద్రుడికి కూడా అక్కడ పని ఉంది అని ఆదానం ఉభయాశ్రయం అనే మాటలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఉభయాశ్రయం, ఇటు ఇంద్రియము ఉండాలి, ఇంద్రియంతో పాటు ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవత కూడా ఉండాలి. ఉన్నప్పుడే పని జరుగుతుంది. లేకపోతే అన్నీ బాగున్నప్పుడు కూడా పనులు చేయనటువంటి చేతుల్ని చూస్తూనే ఉన్నాం కదా అని శ్రీ శుకుల వారు అంటున్నారు. హస్తౌ రురు హతుస్తస్య నానా కర్మ చికీర్షయ తయోస్తు బలమింద్రశ్చ ఆదానం ఉభయాశ్రయం అనేటువంటి ఈ శ్లోకంలో. దీని గురించిన ప్రస్తావన ఐతరేయోపనిషత్తులో లేదు, కానీ అన్ని ఇంద్రియాలను ఇదే పద్ధతిలో సృష్టి చేసినట్లుగా చెప్పుకోవాలి అనే అభిప్రాయాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. వేరే మిగతా గ్రంథాల్లోనూ మిగతా ఉపదేశాల్లోనూ ఉండేటువంటి తాత్పర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతున్నారు. తరువాత పాదేంద్రియం పుట్టుకొచ్చింది అనే విషయాన్ని గతిం జిగీషత పాదౌ రురుహాతే అభికామికాం పద్భ్యాం యజ్ఞస్వయం హవ్యం కర్మభి క్రియతే నృభి అనే శ్లోకంలో చెప్తున్నారు. గతిం జిగీషత, ఇక మీద ఈ శరీరంతో మనం నడవాలి, నడక అనేది జరగాలి అనే కోరిక కలిగినప్పుడు పాదౌ రురుహాతే, రెండు పాదాలు మొలుచుకొచ్చినాయి. ఆ పాదాలలో పాదేంద్రియం అనేటువంటి ఇంద్రియం కూడా వచ్చింది. ఆ ఇంద్రియం వచ్చిన తరువాత అభికామికాం, ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరిక తీరింది. ఎక్కడికి ఆయన వెళ్ళదలుచుకున్నాడు అంటే పైభాగంలో ఆయన చెప్తున్నారు, పద్భ్యాం యజ్ఞ స్వయం నిరభిద్యత. యజ్ఞరూపుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువే ఈ పాదేంద్రియానికి అధిదేవతగా వచ్చేశాడు. తానే వచ్చేసినందువలన ఈ అభికామిక, ఈ పాదాలతో జరిగేటువంటి క్రియ ఈ యజ్ఞ స్వరూపానికి వీలుగా ఉండాలి అని నిర్ణయించాడు. పాదాలతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పాదాలను వేస్ట్ చేసుకోకూడదు. హవ్యం కర్మభి క్రియతే నృభి. యజ్ఞం కోసం యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువును ఆరాధించుకోవటం కోసం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళితే ఆ యజ్ఞము, యజ్ఞ సంభారాలు ఇవన్నీ దొరుకుతాయో, ఇవన్నీ సమకూరుతాయో అక్కడికి వెళ్ళటం అనేటువంటి కోరికను తీర్చుకోవటం కోసమైతే ఈ పాదాలను ఆయన సృష్టి చేశాడు. దానికోసం వాడుకుంటే మంచిది, అలా కాకుండా వేరే దానికోసం వాడుకుంటే పాదాలు వేస్ట్ అయిపోయినట్లు అనే భావాన్ని వ్యక్తం చేస్తూ మొదటి శరీరంలో ఉండేటువంటి విరాట్ పురుషుడు యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ పరమాత్మ గతిం జిగీషత పాదౌ రురుహాతే అభికామికాం పద్భ్యాం యజ్ఞ స్వయం హవ్యం కర్మభి క్రియతే నృభి అనే తీరులో సృష్టి చేసుకున్నాడు. మంచి పనులు చేయటం కోసం నడవాలి అనేటువంటి కోరిక పుట్టినప్పుడు ఆ కోరికను తీర్చుకోవటం కోసం పాదాలు మొలిచేట్టు చేసుకున్నాడు. ఆ మొలిచిన పాదాలలో పాదేంద్రియాన్ని సృష్టి చేశాడు. ఆ పాదేంద్రియానికి అధిదేవతగా తనను తాను నియమించుకుని ఆ పాదంతో వెళ్ళేటువంటి క్రియలు యజ్ఞక్రియలుగా ఉండాలి అనే విషయాన్ని నిర్ధారించుకున్నాడు అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు గతిం జిగీషత పాదౌ రురుహాతే భికామికాం పద్భ్యాం యజ్ఞ స్వయం హవ్యం కర్మభి క్రియతే నృభి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ సృష్టి యొక్క మరింత ముందుకు జరగటం అనేటువంటి ప్రక్రియ కోసం నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థిన ఉపస్థ ఆసీత్ కామానాం ప్రియం తదుభయాశ్రయం అనే తీరులో సృష్టి చేసుకున్నాడు
అని అంటున్నారు. ఇదైన తర్వాత ప్రజ అంటే సంతానం కలగాలి. ఆ సంతానం కలగటం ద్వారా కలిగేటువంటి ఆనందం స్వర్గంలో కూడా లభించనంత ఆనందం, అమృతం లాంటి ఆనందం దొరకాలి అనే కోరిక పరమాత్మకు కలిగినప్పుడు ప్రజానందామృతార్థిన ఆయనకు నిరభిద్యత శిష్ణోవై పురుషాంగం అనేది ఏర్పడింది. ఆ పురుషాంగంలో ఉండవలసినటువంటి ఇంద్రియం ఉపస్థ అనేటువంటి ఇంద్రియం ఆసీత్ కామానాం ప్రియం. ఆ ఇంద్రియానికి తగ్గట్టు విషయము అప్పటికి పుట్టుకొచ్చింది. ఆ ఇంద్రియ విషయాలను అనుగ్రహించేటువంటి ప్రజాపతి అనేటువంటి దేవత కూడా పుట్టుకొచ్చాడు. ఆ ప్రజాపతి అనే దేవత ద్వారా తదుభయాశ్రయం, ఆ ఇంద్రియంతోనూ దేవతతోనూ క్రియతోనూ జరగవలసినటువంటి సంతానోత్పత్తి అనేటువంటి ప్రక్రియ జరిగిపోయింది అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు అంటున్నారు. నిరభిద్యత శిష్ణోవై ప్రజానందామృతార్థిన ఉపస్థ ఆసీత్ కామానాం ప్రియం తదుభయాశ్రయం అని. ఇదైన తర్వాత ఈ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలోకి ఎన్నెన్నో పదార్థాలు చేరినాయి. కావలసినవి కొన్ని అయితే అక్కర్లేనివి కొన్ని తయారైనాయి, చేరినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా చేరబోతున్నాయి. ఆ చేరే వాటిల్లో కావలసిన వాటిని ఉంచుకుని, కావలసిన వాటి ద్వారా అందుకోవలసిన శక్తిని అందుకుని అక్కర్లేని పదార్థాలను విసర్జించేసేయాలి. ఆ విసర్జించటానికి ఇక్కడ దారి ఏముంది అనేటువంటి ఆలోచన పరమాత్మలో కలిగింది. అప్పుడు ఉత్సిశృక్షోర్ధాతుమలం నిరభిద్యత వై గుదం తతః పాయు తతో మిత్ర ఉత్సర్గ ఉభయాశ్రయ అని తర్వాత ప్రక్రియ జరిగింది అని శ్రీ శుకుల వారు అంటున్నారు. ఉత్సుశీర్షోర్ధాతుమలం, తాను తీసుకోవలసినటువంటి అన్నాహారాదుల్లో ఉండేటువంటి ధాతువులు, వ్యర్థంగా వచ్చేటువంటి ధాతువులు, శరీరానికి మలినంగా మారేటువంటి ధాతువులు, ఆ ధాతువులను విసర్జించాలి అనే కోరికతో ఉన్నప్పుడు ఉత్సిశృక్షోహో ధాతుమలం నిరభిద్యత వైగుదం, ఆ ధాతుమలాన్ని విసర్జించేటువంటి గుదం అనేటువంటి ప్రాంతం శరీర భాగం అనేది ఏర్పడింది. ఆ శరీర భాగంలో ఉండవలసిన తతః పాయు, పాయువింద్రియం అనేటువంటి ఇంద్రియం కూడా పుట్టింది. పాయువు అనే ఇంద్రియం పుట్టింది. ఆ పాయువు అనేటువంటి ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి మిత్ర అనే సూర్యుడు అనే దేవత పుట్టుకొచ్చాడు. ఆ సూర్యుణ్ణి అలాగే ఈ ఇంద్రియాన్ని కలిపినప్పుడు, సూర్యుడు ఇంద్రియాన్ని అనుగ్రహించినప్పుడు జరిగేటువంటి ఉత్సర్గ, ధాతుమలాలను మన శరీరానికి అక్కర్లేని వాటిని విడిచేటువంటి, బయటికి తోసేసేటువంటి విసర్జన అనేటువంటి ప్రక్రియ, ఉభయాశ్రయ, ఈ రెండిటి వలన కలగవలసినటువంటి ప్రక్రియ జరగటం మొదలైంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఉత్సిశృక్షోహో ధాతుమలం నిరభిద్యత వైగుదం తతః పాయు తతో మిత్ర ఉత్సర్గ ఉభయాశ్రయ అని. సుమారుగా శరీరం మొత్తం వచ్చేసినట్లే శరీరంలో ఉండవలసినటువంటి స్థానాలు, స్థానాల్లో ఉండే ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిదేవతలు, ఆ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయాలు సుమారుగా వచ్చేసినట్టే. రానివి ఏమైనా ఉంటే మనమే ఊహించేసేసుకోవచ్చు. శరీరం తయారైపోయింది. శరీరం తయారైపోయిన తర్వాత కలిగేటువంటి భావన ఎలా ఉంటుంది అంటే అంటున్నారు, ఆశిసృప్సోహో పురఃపుర్యాః నాభిద్వారం అపానత తత్రాపానస్తతో మృత్యు పృథక్త్వం ఉభయాశ్రయం అని. శరీరం మొత్తం తయారైపోయిన తర్వాత, శరీరంలో కొంతకాలం ఉన్న తర్వాత ఇంకా ఈ శరీరం చాలు, ఈ శరీరం నుంచి మరొక శరీరానికి వెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగింది ఆయన కూడాను. ఆ శిశృప్సోహో పురఃపుర్యాః, ఒక శరీరంలో నిలబడిపోతే ఏం ఉపయోగం, శరీరంలో ఒకే శరీరంలో ఉంటే బోర్ కొడుతుంది. అందుకని ఈ శరీరం నుండి మరొక శరీరానికి, ఆ శరీరం నుండి మరొక శరీరానికి, ఇలా శరీరాల నుండి శరీరాలకు వెళ్ళటానికి ఒక దారి చూసుకోవాలి
అని అనుకున్నాడు. పుర్యాహ ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళినట్లుగా, ఒకే ఊళ్ళో ఉంటూ ఉంటే బోరు కొడుతోంది అని అనుకున్నట్లుగా, ఈ శరీరం నుండి మరొక శరీరానికి ఆ శిశురప్సోహో బావుగా సర్వత్రా అన్ని రకాల శరీరాలను ఒకసారి రుచి చూడాలి అనే కోరిక కలిగినప్పుడు నాభిద్వారం అనేటువంటి దారి కలిగింది. నాభి అనే దారి కలిగింది. అపానత ఆ నాభిలో అపానం అనేటువంటి ఒక వాయువు ఏర్పడింది. తత్రాపాన ఆ నాభిస్థానంలో అపానం అనేది ఏర్పడింది. అందులో అపానత అంటే బయటకి గాలిని తోసేయాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నప్పుడు ఇలాంటి స్థానం ఒకటి ఏర్పడింది. నాభి, ఆ నాభిలో ఉండేటువంటి అపానం అనే పేరు కలిగిన వాయువు, ఆ అపానానికి అధిదేవత అయినటువంటి మృత్యువు, ఆ మృత్యువు చేసేటువంటి పృథక్త్వం, నోటితో చెప్పుకోకూడనటువంటి మరణం అనేటువంటి కార్యం. తత్ర అపానః తతో మృత్యు పృథక్త్వం. ఈ పృథక్త్వం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈ నాభిస్థానంలో ప్రాణాపానాలు రెండూ బిగదీసుకుపోయినప్పుడు, బిగదీసుకుపోయి వ్యానం అనేటువంటి వాయువు కూడా ఊరుకున్నప్పుడు, ఉదానం అనేది పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆ వాయువు యొక్క ప్రక్రియను మొత్తాన్ని మృత్యువు అనేటువంటి అధిదేవత సరిచూస్తున్నప్పుడు జరుగుతుంది. పృథక్త్వం ఉభయాశ్రయం. అది ఆయన కోరిక మీదే ఆయన సృష్టి చేసుకున్నాడు. ఆ శిశురప్సోహో పురఃపుర్యాః నాభిద్వారం అపానత తత్రాపానః తతో మృత్యు పృథక్త్వం ఉభయాశ్రయం అని శుకులవారు అంటున్నారు. నాభిర్నిరపద్యత నాభ్యా అపానః అపానాన్ మృత్యు అని ఐతరేయోపనిషత్తులో చెప్పినటువంటి అంశాన్నే ఈయన మళ్ళీ పునః నిర్వచిస్తున్నారు. ఇలా నిర్వచించి ఆదిత్సోరన్నపానానాం ఆసన్ కుక్ష్యంత్రనాడయః నద్యః సముద్రాశ్చ తయోః తుష్టి పుష్టిస్తదాశ్రయే అని పైన ఈ శరీరంలో చేయవలసినటువంటి మరొక ప్రధానమైన సృష్టిని గురించి ప్రస్తావిస్తున్నారు. శరీరం నుంచి మరొక శరీరానికి వెళ్ళిపోవటం తర్వాతి గోల. ముందు ఈ శరీరంలోనే చాలా పని జరగాలి. ఏంటిది? ఆదిత్సోహో అన్నపానానాం. ఆకలి ఉంది, ఆకలి తీర్చుకోవటానికి వీలుగా నోరుంది. నోటితో పాటుగా ఆ నోటి మీద, నోట్లో నాలుక ఉంది, నాలుక మీద రసనేంద్రియం అనేటువంటి ఇంద్రియం ఉంది, రుచులు చూడడానికి కూడా వీలుగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏది పడితే అది తీసుకుంటే లోపల దాన్ని అట్టిపెట్టుకునేందుకు చోటు కావాలి. చోటు మాత్రమే కాకుండా ఆ చోటులో దానికి ఒక ప్రాసెస్ అనేది నడవాలి. ఆ ప్రాసెస్ నడిస్తే తిన్నది కానీ లేదా తాగింది కానీ లోపల శక్తి రూపంలోనూ శరీరానికి కావలసినటువంటి ప్రధానమైన ధాతు రసాది రూపంలోనూ మారాలి. ఇలా జరగాలి అంటే ఆదిత్సోరన్నపానానాం మళ్ళీ మళ్ళీ తింటూ ఉండాలి. ఒకసారి తిన్నది లోపల నుంచి బయటికి రాకుండా అక్కడే ఉండిపోవటం అనే పరిస్థితి లేకుండా మళ్ళీ మళ్ళీ తింటూ ఉండాలి అంటే అన్నస్య ఆదిత్సోహో పానస్య ఆదిత్సోహో, అన్నం తినటానికి వీలుగా, తిన్న అన్నాన్ని అరిగించటానికి వీలుగా కుక్షి అనేటువంటి ఒక భాగం ఏర్పడింది. కడుపు అనేది ఏర్పడింది. కడుపు అనేది లేకపోతే తిన్న అన్నం ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా. కొవ్వు పేరుకుంటేనే భరించలేకపోతున్నాము, ఇంకా ఈ అన్నం కూడా పేరుకోవడం మొదలు పెడితే మరీ కష్టమైపోతుంది అని ముందే అనుకుని దానికి కడుపు అనేటువంటి ఒక భాగాన్ని, స్థానాన్ని సృష్టి చేసుకున్నాడు. ఆ కడుపులో ఇంద్రియం లాంటి అంత్ర నాడయ అనేటువంటి రెండిటిని సృష్టి చేశాడు. అన్నాన్ని అరిగించేందుకు, ఘనమైన ఆహారాన్ని అరిగించేందుకు వీరుగా కొన్ని ప్రేగులు, నీటిని తీసుకుని నీటిని పీల్చుకుని శరీరంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేందుకు వీలుగా కొన్ని నాడులు, చిన్నవి పెద్దవి, చిన్న పేగు పెద్ద పేగు, ఇది కాక మిగతా నాడులు, అనాటమీలో ఉన్నవన్నీ కూడా ఆయన అప్పుడు సృష్టి చేశాడు. అంత్ర నాడయ. అందులో అంత్రం అనేదానికి నద్య,
అనే దాన్ని అధిష్టాన దేవతగా సృష్టి చేశాడు. నాడులకి సముద్రాహ అనే సముద్రాన్ని అధిదేవతగా సృష్టి చేశాడు. అందులో ఈ అంత్రం, కుక్షిలో కడుపులో ఉండేటువంటి అంత్రం అనే ఇంద్రియ స్థానంలో ఉండేటువంటి అవయవము అన్నాన్ని తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ అన్నాన్ని తీసుకోవటం ద్వారా, అన్నాన్ని తినటం ద్వారా తుష్టి అనేది ఏర్పడుతుంది. తుష్టి, కడుపు నిండితే కలిగేటువంటి తుష్టి, సంతోషం అనేది ఏర్పడుతుంది. దానికోసం ఆయన దాన్ని సృష్టి చేశాడు. నీటిని పీల్చుకునేటువంటి నాడుల ద్వారా పుష్టి, శరీరాన్ని కాస్త స్థూలంగా ఉంచేటువంటి పరిస్థితి కలగాలి అని ఉద్దేశించి సృష్టి చేశాడు. నీరు పీల్చుకుంటూ ఉంటే శరీరంలో కావలసిన నీరు వెళ్ళినట్లయితే గనక శరీరానికి పుష్టి అనేది కలుగుతుంది. అన్నంతో పాటు తీసుకుంటే, విడిగా తీసుకుంటే వేరే గోల, అన్నంతో పాటు తీసుకుంటే పుష్టి అనేది ఏర్పడుతుంది. అన్నాన్ని మాత్రమే తింటే తుష్టి మాత్రమే మిగులుతుంది, మనిషి మిగులుతాడని చెప్పలేము. కాబట్టి నీరు కావాలి పుష్టి కోసం. ఆ పుష్టి అనేటువంటిది నీటిని పీల్చుకునేటువంటి నాడుల యొక్క ఫలితము అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఆదిత్సోరన్నపానానాం ఆసన్ కుక్ష్యంత్రనాడయ నద్య సముద్రాశ్చ తయో తుష్టి పుష్టి తదాశ్రయే అనే ఈ శ్లోకంలో. ఈ పైన కూడా ఇంకా 3 శ్లోకాలు ప్రధానంగా ఈ విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహాన్ని నిర్వచించే శ్లోకాలు ఉన్నాయి. వాటినైతే మనం రేపటి రోజున తప్పనిసరిగా చూసుకుందాము. కాకపోతే విరాట్ పురుషుడు యొక్క శరీరం, ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ సృష్టిని అర్థం చేసుకునేటప్పుడు ఆ విరాట్ పురుషుడు యొక్క శరీరంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రాణి శరీరంలోనూ, ముఖ్యంగా మానవుడి యొక్క శరీరంలోనూ ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయం ప్రధానంగా తాత్పర్యంతో చెప్పదలుచుకున్నారు శ్రీ శుకుల వారు అనే విషయాన్ని గ్రహిద్దాము. దాంతోపాటు కాళ్ళు ఎందుకున్నాయి అని చెప్పేటప్పుడు ఆయన చెప్పింది ఏదో స్వారస్యంగా ఉందేమో అనిపిస్తోంది అని కూడా ఒకసారి చూసుకుందాము. కాళ్ళు ఎందుకున్నాయి అంటే కాళ్లలో అధిదేవతగా ఆయనే స్వయంగా దిగబడిపోయి, యజ్ఞరూపుడైనటువంటి ఆయనే దిగబడిపోయి ఆ యజ్ఞం కోసం కావలసినటువంటి నడకే ఈ కాళ్ళతో చేయాలి అని చెప్తున్నాడు. అంటే ఏదో ఇందులో స్వారస్యం ఉంది అనే విషయం ఒకటి మనం గ్రహించాలి. అలాగే చెవులు ఎందుకు వచ్చాయి అని అన్నప్పుడు ఈ శబ్దము, ఆ శబ్దము, కావలసినటువంటి శబ్దము, డ్రమ్స్ శబ్దము, అవి ఇవి వినటానికి అని కాకుండా ప్రత్యేకంగా బోధ్యమానస్య ఋషిభి ఆత్మనస్తజ్జిఘృక్షత అని చెప్పటం ద్వారా ఈ చెవులు అనేవి పుట్టుకొచ్చినవి ఆత్మతత్వాన్ని బోధించేటువంటి శబ్దాలను వినటానికి మాత్రమే. ఈ చెవులతో ఆ పనే ప్రధానంగానైనా కనీసం చేయాలి. ఆ పని మాత్రమే చేయటం అనేది ఉత్తమ స్థాయి. అలా కాకుండా ఆ పనిని మాత్రమే చేయగలిగిన స్థితిని అందుకోవటానికి కూడా ఈ చెవులను వాడుకోవాలి అనే స్వారస్యం తెలుస్తున్నట్లుగా ఉంది. కాబట్టి దాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలి. మొత్తం మీద మన ఇంద్రియాల సృష్టి ఏమిటి, ఆ సృష్టి యొక్క ఫలితం ఏమిటి, దానికి పరమ ఫలితం ఏమిటి అనే విషయం మీద మనం ఆలోచనలు సాగించుకోవాలి. ఆ సాగించుకోవటంలో భాగంగా మన కాళ్ళు కేవలం యజ్ఞకర్మలకు మాత్రమే వినియోగింపబడాలి అని, మన చెవులు కేవలం ఆత్మతత్వాన్ని మాత్రమే వినే స్థాయికి ఎదగాలి అని, మిగతా ఇంద్రియాలు వీటికి అడ్డం పడకుండా ఉంటే చాలు అని ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. ప్రార్థనతో కొంచెం ఆలస్యమైనందువలన పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ద్వితీయ స్కంధం 10వ అధ్యాయంలోని శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే దశమాధ్యాయే శ్లోకాః శ్రీశుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ
అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః స్థానం పోషణమూతయః మన్వంతరేశానుకథా మన్వంతరేషానుకథా నిరోధో ముక్తిరాశ్రయః నిరోధో ముక్తిరాశ్రయః దశమస్య విశుద్ధ్యర్థం దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజసా శ్రుతేనార్థేన చాంజసా భూతమాత్రేంద్రియధియాం భూతమాత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృతః జన్మ సర్గ ఉదాహృతః బ్రహ్మణో గుణవైషమ్యాత్ బ్రహ్మణో గుణవైషమ్యాత్ విసర్గః పౌరుషస్మృతః విసర్గస్పౌరుషస్మృతః స్థితిర్వైకుంఠ విజయః స్థితిర్వైకుంఠ విజయః పోషణం తదనుగ్రహః పోషణం తదనుగ్రహః మన్వంతరాణి సద్ధర్మః మన్వంతరాణి సద్ధర్మః ఊతయః కర్మవాసనాః ఊతయః కర్మవాసనాః అవతారానుచరితం అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం హరేశ్చాస్యానువర్తినాం సతామీశ కథాః ప్రోక్తాః సతామీశ కథాః ప్రోక్తాః నానాఖ్యానోపబృంహితాః నానాఖ్యానోపబృంహితాః నిరోధోస్యానుశయనం నిరోధోస్యానుశయనం ఆత్మనః సహ శక్తిభిః ఆత్మనః సహ శక్తిభిః ముక్తిర్హిత్వాన్యథా రూపం ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః స్వరూపేణ వ్యవస్థితిః ఆభాసశ్చ నిరోధశ్చ ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే యతశ్చాధ్యవసీయతే స ఆశ్రయః పరం బ్రహ్మ స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే పరమాత్మేతి శబ్ద్యతే యోధ్యాత్మికోయం పురుషః యోధ్యాత్మికోయం పురుషః సోసావేవాధిదైవికః సోసావేవాధిదైవికః యస్తత్రోభయవిచ్ఛేదః యస్తత్రోభయవిచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః పురుషో హ్యాధిభౌతికః ఏకమేకతరాభావే ఏకమేకతరాభావే యదా నోపలభామహే యదా నోపలభామహే త్రితయం తత్ర యో వేద త్రితయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయః స ఆత్మా స్వాశ్రయాశ్రయః పురుషోండం వినిర్భిద్య పురుషోండం వినిర్భిద్య యదాసౌ స వినిర్గతః యదాసౌ స వినిర్గతః ఆత్మనోయనమన్విచ్చన్ ఆత్మనోయనమన్విచ్చన్ అపోస్రాక్షీచ్ఛుచిః శుచీః అపోస్రాక్షీచ్ఛుచిః తాస్వవాత్సీత్ స్వసృష్టాసు తాస్వవాత్సీత్ స్వసృష్టాసు సహస్రపరివత్సరాన్ సహస్రపరివత్సరాన్ తేన నారాయణో నామ తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవాః యదాపః పురుషోద్భవాః ద్రవ్యం కర్మ చ కాలశ్చ
ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ స్వభావో జీవ ఏవ చ యదనుగ్రహతః సంతి యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయా న సంతి యదుపేక్షయా ఏకో నానాత్వమన్విచ్చన్ ఏకో నానాత్వమన్విచ్చన్ యోగతల్పాత్ సముత్థితః యోగతల్పాత్ సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్రిథా మాయయా విసృజత్రిథా అధిదైవమధాధ్యాత్మం అధిదైవమథాధ్యాత్మం అధిభూతమితి ప్రభుః అధిభూతమితి ప్రభుః యథైకం పౌరుషం వీర్యం యథైకం పౌరుషం వీర్యం త్రిధా భిద్యత తచ్ఛృణు త్రిధా భిద్యత తచ్ఛృణు అంతఃశరీర ఆకాశాత్ అంతఃశరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టతః పురుషస్య విచేష్టతః ఓజస్సహో బలం జజ్ఞే ఓజస్సహో బలం యజ్ఞే తతః ప్రాణో మహానసుః తతః ప్రాణో మహానసుః అనుప్రాణంతి యం ప్రాణాః అనుప్రాణంతి యం ప్రాణాః ప్రాణం తం సర్వజంతుషు ప్రాణంతం సర్వజంతుషు అపానంతమపానంతి అపానంతమపానంతి నరదేవమివానుగాః నరదేవమివానుగాః ప్రాణేన క్షిపతా క్షుత్రుట్ ప్రాణేన క్షిపతా క్షుత్రుట్ అంతరాజాయతే ప్రభోః అంతరాజాయతే ప్రభోః పిపాసతో జక్షతశ్చ పిపాసతో జక్షతశ్చ ప్రాంగ్ముఖం నిరభిద్యత ప్రాంగ్ముఖం నిరభిద్యత ముఖతస్తాలు నిర్భిన్నం ముఖతస్తాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే జిహ్వా తత్రోపజాయతే తతో నానారసో జజ్ఞే తతో నానారసో జజ్ఞే జిహ్వయా యోధిగమ్యతే జిహ్వయా యోధిగమ్యతే వివక్షోర్ముఖతో భూమ్నో వివక్షోర్ముఖతో భూమ్నో వహ్నిర్వాగ్వ్యాహృతం తయోః వహ్నిర్వ్యాహృతం తయోః జలే వైతస్య శుచిరం జలే వైతస్య శుచిరం నిరోధः సమజాయత నిరోధः సమజాయత నాసికే నిరభిద్యేతాం నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి దోధూయతి నభస్వతి తత్ర వాయుర్గంధవహో తత్ర వాయుర్గంధవహో ఘ్రాణో నసి జిఘృక్షతః ఘ్రాణో నసి జిఘృక్షతః యదాత్మని నిరాలోకం యదాత్మని నిరాలోకం ఆత్మానం చ దిదృక్షతః ఆత్మానం చ దిదృక్షతః నిర్భిన్నే అక్షిణీతస్య నిర్భిన్నే అక్షిణీతస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహः జ్యోతిశ్చక్షుర్గుణగ్రహः బోధ్యమానస్య ఋషిభిః బోధ్యమానస్య ఋషిభిః ఆత్మనస్తజ్జిఘృక్షతః ఆత్మనస్తజ్జిఘృక్షతః కర్ణౌ చ నిరభిద్యేతాం కర్ణౌ చ నిరభిద్యేతాం దిశ శ్రోత్రం గుణగ్రహः దిశ శ్రోత్రం గుణగ్రహः వస్తునో మృదుకాఠిన్య వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణశీతతాం లఘు గుర్వోష్ణ శీతతాం వస్తునో మృదుకాఠిన్య లఘు గుర్వోష్ణశీతతాం వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతతాం జిఘృక్షతస్త్వం నిర్భిన్న
నిర్భిన్నా జిఘృక్షతస్త్వం నిర్భిన్నా తస్యాం రోమమహీరుహాః తస్యాం రోమమహీరుహాః తత్ర చాంతర్బహిర్వాతః తత్ర చాంతర్బహిర్వాతః త్వచా లబ్ధగుణో వృతః త్వచా లబ్ధగుణో వృతః హస్తౌ రురుహతుస్తస్య హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మచికీర్షయా నానాకర్మచికీర్షయా తయోస్తు బలమింద్రశ్చ తయోస్తు బలమింద్రశ్చ ఆదానముభయాశ్రయం ఆదానముభయాశ్రయం గతిం జిగీషతః పాదౌ గతిం జిగీషతః పాదౌ రురుహాతేభికామికాం రురుహాదేభికామికాం పద్భ్యాం యజ్ఞస్వయం హవ్యం పద్భ్యాం యజ్ఞస్వయం హవ్యం కర్మభిః క్రియతే నృభిః కర్మభిః క్రియతే నృభిః నిరభిద్యత శిష్ణో వై నిరభిద్యత శిష్ణో వై ప్రజానందామృతార్థినః ప్రజానందామృతార్థినః ఉపస్థ ఆసీత్ కామానాం ఉపస్థ ఆసీత్ కామానాం ప్రియం తదుభయాశ్రయం ప్రియం తదుభయాశ్రయం ఉత్సిసృక్షోర్ధాతుమలం ఉత్సిసృక్షోర్ధాతుమలం నిరభిద్యత వైగుదం నిరభిద్యత వైగుదం తతః పాయుస్తతో మిత్రః తతః పాయుస్తతో మిత్రః ఉత్సర్గ ఉభయాశ్రయః ఉత్సర్గ ఉభయాశ్రయః ఆసిసృప్సోః పుర్యాః ఆసిసృప్సోః పురః పుర్యాః నాభిద్వారమపానతః నాభిద్వారమపానతః తత్రాపానస్తతో మృత్యుః తత్రాపానస్తతో మృత్యుః పృథక్త్వముభయాశ్రయం పృథక్త్వముభయాశ్రయం ఆదిత్సోరన్నపానానాం ఆదిత్సోరన్నపానానాం ఆసన్ కుక్ష్యంత్రనాడయః ఆసన్ కుక్ష్యంత్రనాడయః నద్యః సముద్రాశ్చ తయోః నద్యః సముద్రాశ్చ తయోః తుష్టిః పుష్టిస్తదాశ్రయే తుష్టిః పుష్టిస్తదాశ్రయే నిదిధ్యాసోరాత్మమాయాం నిదిధ్యాసోరాత్మమాయాం హృదయం నిరభిద్యత హృదయం నిరభిద్యత తతో మనస్తతశ్చంద్రః తతో మనస్తతశ్చంద్రః సంకల్పః కామ ఏవ చ సంకల్పః కామ ఏవ చ త్వక్చర్మ మాంస రుధిర త్వక్చర్మ మాంస రుధిర మేదో మజ్జాస్థిధాతవః మేదో మజ్జాస్థిధాతవః త్వక్చర్మ మాంస రుధిర మేదో మజ్జాస్థిధాతవః త్వక్చర్మ మాంస రుధిర మేదో మజ్జాస్థిధాతవః భూమ్యప్తేజో మయా సప్త భూమ్యప్తేజోమయా సప్త ప్రాణో వ్యోమాంబువాయుభిః ప్రాణో వ్యోమాంబువాయుభిః గుణాత్మకానీంద్రియాణి గుణాత్మకానీంద్రియాణి భూతాదిప్రభవా గుణాః భూతాదిప్రభవా గుణాః మనః సర్వవికారాత్మా మనః సర్వవికారాత్మా బుద్ధిర్విజ్ఞానరూపిణీ బుద్ధిర్విజ్ఞానరూపిణీ ఏతద్భగవతో రూపం ఏతద్భగవతో రూపం స్థూలంతే వ్యాహృతం మయా స్థూలంతే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణైః మహ్యాదిభిశ్చావరణైః అష్టభిర్బహిరావృతం
అష్టభిర్బహిరావృతం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయస్కంధే దశమాధ్యాయే శ్లోకాః దశమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆ నారాయణుడి యొక్క భగవంతుడి యొక్క స్థూల రూపం గురించి, అదేవిధంగా అంగాంగ వర్ణన వైశిష్ట్యాన్ని గురించి మనం ఆచార్యముఖంగా తెలుసుకుంటూ ఉన్నాం. నిరంతరము ఇటువంటి మహద్భాగ్యాన్ని అందివ్వమని ఆ వేదవేద్యుడైన శ్రీ వెంకటేశ్వరుని భక్తితో ప్రార్థిస్తూ యథావిధిగా నేడు కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పలికి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సంస్కృతి సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.